ఇలా యుద్ధం జరిగినప్పుడు పాలస్తీనా పౌరులు లేక పాలస్తీనీయులు ఎంత బాధపడ్డారో అందుకని ఎక్కువగా ఉన్నటువంటి రాజ్యాలు వాళ్ళు బాగా బాధపడ్డారు. అందులో అమెరికన్ అయితే మరింత లక్షల మంది రోడ్ల మీద వచ్చి పాలస్తీనాకు యుద్ధానికి వ్యతిరేకంగా వాళ్ళు పాఠం పాడిన వాళ్ళు ప్రవాసం చేశారు, అనేక రకాలుగా చేశారు. కాబట్టి ఇది ఒక అమెరికన్ కవయిత్రి పాలస్తీనా యుద్ధం మీద రాసినటువంటి ఒక కవిత. కవిత పేరు నేను పాలస్తీనీయులని కాను, నేను పాలస్తీనీయులని కాను, కానీ నేను పాలస్తీనీయులని కాను, కానీ ఇక్కడ ఈ గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్నా. నా కళ్ళు ఈ నేల గురించి వేల వేల కథలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. నా కళ్ళు ఈ నేల గురించి వేల వేల కథలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. మానవ జాతికి మహావిశ్వాసాన్ని ఇచ్చిన నేల, మానవ జాతికి మహావిశ్వాసాన్ని ఇచ్చిన నేల, అజేయ సాహసాలు నేర్పిన నేల, అజేయ సాహసాలు నేర్పిన నేల. నెత్తురు కన్నీళ్లు ఇంకి అగ్నిపుష్పమై వికసించిన నేల, అగ్నిపుష్పమై వికసించిన నేల. ఇక్కడి పిల్లలు వేల యోధుల కవాతులు, ఇక్కడి పిల్లలు వేల యోధుల కవాతులు, లక్ష పిడికిళ్ళ సాహసాలు. నేను పాలస్తీనీయురాన్ని కాదు, నేను పాలస్తీనీయురాన్ని కాదు. ఈ ప్రపంచంలో గుడిని, ఈ ప్రపంచంలో గుడిని. కళ్ళు విప్పార్చలు గట్టిగా మాట్లాడు, కళ్ళు విప్పార్చలు గట్టిగా మాట్లాడు. ఎడతెగని ఊహకందని బాంబుల వర్షం కింద తెగిపడుతున్న దేహశక్తుల కనబడుతున్నాయా? బాంబుల వర్షం కింద తెగిపడుతున్న దేహశక్తులు కనబడుతున్నాయా? పసిపిల్లల హృదయ విధానక ఆత్మానందాలు వినబడుతున్నాయా? అవుననే అనిపిస్తుంది, అవుననే అనిపిస్తుంది. ఎవరి భయం వాడిది, ఎవరి రక్షణ వాడిది, ఎవరి భయం వాడిది, ఎవరి రక్షణ వాడిది. నేను పాలస్తీనీయురాన్ని కాదు, కానీ నేను ఎప్పుడూ రక్తమోడుతుంటాను, పాలస్తీనీయుల ప్రతి రక్తము నాదే, ప్రతి గాయము నాదే, దశాబ్దాల నెత్తురు కోసంతా నాదే. ఇక్కడ శిథిలాలు, దాని కింద కప్పబడిపోయిన జాతి ఆనన మానవమ చరిత్ర ఏదో ఒక రోజు ఇక్కడ తప్పక సూర్యుడు ధరిస్తాడు. తన్మయత్వంతో ఉడికే చేతులతో స్వేచ్ఛ పొందిన నేలను నేను ప్రియమా స్పర్శిస్తాను. ఆ నేల పేరు పాలస్తీనా.